సినిమా రాదు థియేటర్ సినిమానే కాదు, ఓటీటీ సినిమా కూడా కాదు, ఇది ఒక యూట్యూబ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే అంత నచ్చలేదు. ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నారని అనుకున్నా. సో మైత్రి మూయాలు ఇలాంటి సినిమా ఇంకోసారి తీయకండి. అండ్ యావరేజ్ సినిమా అసలు ఎందుకు మీకు యావరేజ్ అనిపిస్తుంది? అంటే ఒక కమీడియన్ మెయిన్ లీడ్ చేయొద్దంటారా? మెయిన్ లీడ్ చేయదని కాదు, ఇలాంటి 90 రాడు సినిమా తీయద్దని. అసలు ఈ సినిమాలో స్టోరీ ఉంది, అసలు ఎందుకు తీసిండో, ఎటు పోతాందో. సీరియల్ అయినా బాగుంటుందేమో కానీ ఈ సినిమా మాత్రం బాగలేదు భయ్యా. అట్లుంది మరీ స్లోగా రొట్ట స్టోరీ. మీరు ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోయారు? అంటే స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ స్టోరీ లేదు. ఏదంటే వాళ్ళు ఒక ఫ్లైట్, అంటే ఇప్పుడు ప్రజాపతి అని ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ లావాదీస్తే ఆయన పారిపోతాడు, ఆ ఫ్లైట్ ఎక్కుతాడు, ఆ దుబాయ్కి పోయే మధ్యలో జరిగే సన్నివేశమే. ఆ ఫ్లైట్ లో నలుగురే ఉంటారు, వాళ్ళు ఒకడు పడిపోతాడు, డాక్టర్ అంటాడు, అంటాడు, దాంట్లో సాంగ్ ఉండదు, కామెడీ ఉండదు. అసలు వెన్నెల కిషోర్ గారు, సత్యం గారు వీళ్ళు ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నారు నాకైతే డబ్బుల కోసం అనుకుంటా. కానీ ఇలాంటి సినిమా మాత్రం చూడకండి, రాకండి. చక్కగా ఈ సినిమా చూసే బదులు ఒక బీర్ తాగి చల్లగా పడుకుంటే బెస్ట్ పోయా. ఇలాంటి 90 రాడు సినిమా చూసే బదులు. వెన్నెల కిషోర్ గారిది కామెడీ టైమింగ్ కూడా ఏం లేదంటారా? దీంట్లో సినిమాలో కామెడీ కూడా లేదు అసలు. ఏదో అట్లా సీరియస్ డైలాగ్ అట్లనే వెళ్ళిపోతాను సినిమా. నాకైతే నచ్చలే, బాగానే లేదు సినిమా అసలు. అంటే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు స్టోరీలో ఎక్కువ? అసలు ఏదైనా ఒక ఇప్పుడు ఏదైనా సినిమా తీస్తే ఒక స్టోరీ ఉంటుంది కదా, ఈ సినిమాలో స్టోరీ లేదు. ఏమో అట్లా తీసినట్టు ఉంది, ఏదో స్క్రిప్ట్ పెట్టుకొని టక 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 చదివినట్టు అనిపించింది. అసలు స్టోరీ లేదు. ఎందుకు సినిమా తీసినట్టు అర్థం కాలే. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వాళ్ళ ఇప్పుడు సత్యం గారు అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళకి చెప్పిన యాక్టింగ్ ప్రకారం బాగా ఉంది. కానీ ఇలాంటి సినిమా ఎందుకు ఒప్పుకున్నారు? అసలు ఏం లేదు, ఇట్లా స్టఫ్ లేదు సినిమా, సాంగ్ కూడా లేవు, అసలు బ్యాక్గ్రౌండ్ బిజీ ఏం లేదు, ఏదో అట్లా వెళ్ళిపోయింది సినిమా.